మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిందని భారతీయ జనతా పార్టీ ఒంగోలు కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు. స్థానిక చర్చి సెంటర్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో బీజేపీ మరింతగా బలపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువ లేని పార్టీ అని ప్రజలు బహిష్కరించారని ఈ సందర్భంగా అన్నారు. దేశంలో హిందువులంతా ఏకమై బీజేపీని గెలిపించారని ఇది ప్రజల విజయంగా భావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బొద్దులూరు ఆంజనేయులు, అజయ్ కుమార్, మధు యాదవ్, సగ్గం సీను తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజలతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఫలితాల కోసం. దాంట్లో భాగంగానే ఈ రోజున మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి విజయం ఉంది కాదు. ఆ విజయాన్ని గురించి ఒకసారి చెప్పాలంటే సోదరులారా, అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రజలు కర్రు కాల్చి వాస్త పెట్టినట్టు సామెతగా ఈ విధంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క ప్రభ తగ్గిపోతూ ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటే ఆ పథకాలన్నింటి కూడా పూర్తి ఓర్చుకోలేనటువంటి రాహుల్ గాంధీ
దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి విభజన రాజకీయాలు చేస్తూ అదేవిధంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేదేసుకొని ముస్లిమ్స్ అనే వాళ్ళ ఓటు బ్యాంక్ చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మహారాష్ట్రలో హిందువులంతా ఏకమై ఈ రోజు విజయదుందు మోగించారంటే ఈ యొక్క హిందువుల యొక్క ఐక్యత దీనికి ప్రధాన కారణం అని చెప్పడం. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క మహిళలకు అనేక పథకాలు ఈ రోజున నితిన్ గడ్కరీ గారు మరి రవాణా శాఖ మంత్రిగా ఉంటూ ఈ రోజు నీకు ఏ రాష్ట్రానికైనా సరే ముఖ్యమంత్రి పోయి అడిగితే నేషనల్ హైవేలకి ఎన్ని రోడ్లు కావాలి, ఎన్ని లక్షలు కావాలని అడిగేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ భారత్లో చూస్తుంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ ముఖనాలు పార్టీలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మరి ఆ సంవిధానాన్ని ఒక రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని మరి రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతున్నాడు. అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు తెలిసినటువంటి రాహుల్ గాంధీ ఈ రోజున రాజ్యాంగాన్ని గురించి మాట్లాడటం స్వచ్ఛంగా ఉంది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడున్నట్టు ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక హెచ్చరిక, భారతీయ జనతా పార్టీ ఒక్కసారి కనుక ఒక రాష్ట్రంలో బాగా చేసిందంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉండవు, ఏముండవు, జాతీయవాదాన్ని బలపరిచే విధంగా కూడా ఈ దేశంలో రాజకీయం నడుస్తున్నాయి. ఈ రోజున దానికి నిదర్శనమే ఉత్తరప్రదేశ్లో మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మరి అఖిలేష్ యాదవ్ ప్రగల్భాలు కలిపాడు. మరి ఈ రోజున ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు అన్ని సీట్లు కూడా ఉప ఎన్నికల్లో దాడుతున్నాయి. 2027లో 27 జరిగే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ బీజేపీ ప్రాతినిధ్యం వస్తుందని చెప్తూ ఈ విధంగా మరి మహారాష్ట్ర ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో చూస్తే నరేంద్ర మోడీ గారిని ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ వారి యొక్క అనుయాయులందరూ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు. హిందువులంతా ఏకమై ఈరోజు మహారాష్ట్రలో కానీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా విజయ దుందుబిని మోగించడం దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలని పక్కన పెట్టి జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారని, అదే దిశలో మన రాష్ట్రంలో కూడా ప్రయత్నం జరుగుతుందని, ప్రజలందరూ కూడా ఆ నమ్మకం ఏర్పడిందని, అదే మన 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాలు గెలుపు. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీలను మర్చిపోయి జాతీయ పార్టీల వైపు చూడాలా. అది కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ ఉంటారని రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితిని చూస్తామని ఆశిస్తూ మీ ద్వారా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు.